హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సియుఈటి యూజీకి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి 2025కి సంబంధించి. సో క్లియర్గా నేను ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఫొటోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఓకే. సో సబ్జెక్ట్ వైజ్గా మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ని అడిషనల్ సబ్జెక్ట్ కావాలంటే ఎట్లా అనే పూర్తి వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఓకే. ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో చూడండి, అన్నిటికంటే ముందు ఫస్ట్ మనము దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు మార్చి 1 నుంచి 22 మార్చ్ వరకు అయితే ఉంది, ఓకే. అండ్ 22 మార్చ్ రోజు ఫీజు కట్టుకొని మీరు 23 నాడు సబ్మిట్ చేసుకోవచ్చు. సో కరెక్షన్ డేట్ వచ్చేసి ఇక్కడ 24 మార్చ్ టు మీకు 26 మార్చ్ అవకాశం అయితే ఉంది. ఒకసారి మర్చిపోకండి. అండ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుందంటే అన్నీ కూడా విల్ బి ఇంటిమేషన్ లెటర్ అని కనబడుతుంది. అడ్మిట్ కార్డు కూడా, అఫ్కోర్స్ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ టెంటేటివ్గా ఇస్తున్నారు. మే జూన్ మధ్యలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి, ఓకే. సో కొంచెం కిందికి వస్తే కనుక కేటగిరీ వైజ్ ఫీజు ఉంది. అండ్ సబ్జెక్ట్ వైజ్ అడిషనల్ 3 సబ్జెక్ట్కి ఒక ఫీజు ఉంది. అండ్ ఎక్స్ట్రా కావాలంటే ఒక ఫీజు అయితే ఎక్స్ట్రా సబ్జెక్ట్కి మనం అమౌంట్ అయితే కట్టుకోవాలి, ఓకే. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ సియుఈటి యూజీ 2025 రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో వెబ్సైట్ని ఒక్కసారి ఓపెన్ చేసినామంటే మళ్ళీ పోదు, అంటే ఓపెన్ కాదు, కంప్లీట్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, రైట్. ఇప్పటిలాగా అలర్ట్ వస్తుంది. సో ఇక్కడ సియుఈటి యూజీ అని కనపడుతుంది కదా, నేను అక్కడ బ్లూ కలర్ మీద, ఇక్కడ రెడ్ కలర్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా వచ్చింది, రైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, స్టెప్స్ కూడా మీరు ఫాలో అయ్యి చూసుకోవచ్చు, క్లియర్గా ఉంది. లేదా మీకు అంటే కొందరు ఏంటంటే ఆల్రెడీ తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పటివరకు అసలు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, ఫ్రెష్ అంటే కనుక ఇదిగోండి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ పేజ్ నుంచి కూడా మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం పొందవచ్చు. ఇక్కడ చూడండి, అప్ టు 3 సబ్జెక్ట్స్కి కేటగిరీ వైజ్ ఒక సబ్జెక్ట్ అంటే ఒక అమౌంట్ ఉంది. అండ్ ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్ కూడా మనము 375, 400 అట్లా ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంది. మనం అడిషనల్గా నేర్చుకోవచ్చు, అంటే చూసుకోవచ్చు ఇక్కడ మనం. అండ్ ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో కిందికి వచ్చేసి చెక్ మార్క్స్ మీద క్లిక్ చేసేసి క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ పేజ్కి అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంటి, క్యాండిడేట్ నేమ్. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము, సో ఫాదర్ కానీ గార్డియన్ కానీ నేము అండ్ మదర్ నేము, ఓకే. సో క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్, సో తర్వాత జెండరు, ఓకే. ప్రతిదీ కూడా పైన ఎంట్రీ చేసింది కూడా కన్ఫర్మేషన్ కొద్ది సేమ్ టు సేమ్ డీటెయిల్స్ కింద కూడా ఎంట్రీ చేయాలి. కన్ఫర్మేషన్ కొద్ది కోసం ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. తర్వాత ఏంటి, ప్రజెంట్ అడ్రస్. సో ప్రజెంట్ అడ్రస్ ఏంటిది అనేది హౌస్ నెంబర్, మీ విలేజ్, మీ యొక్క లొకాలిటీ, కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, ఈ విధంగా వరుసగా ఎంట్రీ చేసేయండి, ఓకేనా. సో తర్వాత కొంచెం కిందికి వస్తే కదా ఇక్కడ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ అని కనబడుతుంది, రైట్. అంటే మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఏం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి కనబడుతుంది కదా, ప్రతిదీ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి పైన కింద అండ్ మొబైల్ నెంబర్ ఈ విధంగా పైన కింద కూడా ఎంటర్ చేయండి, ఓకే. సో ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఇప్పుడే ఎంటర్ చేయకండి, అది వదిలిపెట్టేసేయండి. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే కనుక కింద ఎంట్రీ చేసేయండి. సేమ్ ఉంటే టిక్ మార్క్ చేసేయండి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్ పాస్వర్డ్ దగ్గర మనం ఇక్కడే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ కొద్ది మళ్ళీ కింద కూడా ఎంట్రీ చేయండి. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఫేవరెట్ కలర్ అని ఇచ్చేసి బ్లూ అని అక్కడ కింద రాశాను, అట్లా అనమాట, ఓకే. కింద క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడతో పాటుగా మనకి ఏంటంటే జస్ట్ మనకు ఐడి అయితే క్రియేట్ అయిపోయింది, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ హోమ్ పేజ్కి వచ్చేసి ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మీద క్లిక్ చేసి క్యాప్చా ఎంట్రీ చేసేసి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఉన్నది చూడండి, అది చూపెట్టలేకపోతున్నా, ఆ వెరిఫై ఈమెయిల్ ఐడి అని కనబడుతుందా మీకు, చూడండి లెఫ్ట్ సైడ్. సో దాని మీద క్లిక్ చేసేసి మెయిల్ ఐడిని ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోండి, ఈ విధంగా సక్సెస్ఫుల్ వస్తుంది. ఆ లాస్ట్కు ఒక్కొక్కసారి కాకపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా వెరిఫై, దాని మీద క్లిక్ చేసి ఇందాక నేను వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద నేను క్లిక్ చేశాను కాబట్టి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మనము ఫిలప్ చేయాలి. జస్ట్ మెయిల్ ఐడి కానీ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అది ఏం లేదు పెద్ద ప్రాసెస్ కూడా.
సో తర్వాత ఇక్కడ ఏంటంటే నేషనాలిటీ అడుగుతుంది, ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి ఇండియా వాళ్ళైతే. ఓకే, సో తర్వాత మన స్టేట్ ఏంటి, డొమిసైల్ స్టేట్ అడుగుతుంది, డొమిసైల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ అడుగుతుంది కదా, కేటగిరీ అంటే ఓబీసీ, మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్టీ అడుగుతుంది, ఎస్సీ ఎస్టీ ఏదో చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అంటే అథరైజ్గా ఇష్యూ చేశారంటే ఎస్, మనం మీ సేవా సెంటర్ ద్వారా తహసీల్దార్ గారి ద్వారా మనకు వచ్చింది కాబట్టి ఎస్ అని క్లిక్ చేసేసి దానికి సంబంధించిన ఐడి నెంబర్ని, ఇష్యూ చేసిన డేట్ని, ఎవరు ఇష్యూ చేసారు అనేది ఎంట్రీ చేసేయండి. తర్వాత డిజబిలిటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉన్నా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ డయాబెటిక్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అర్బనా రూరలా చూజ్ చేసుకోండి. తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ 1 to 2 lakhs, 2 to 3 lakhs ఎంతో. మీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అమ్మ నాన్న కొంచెం ఎక్కువనే ఉంటుంది, లేదు అంటే మీ యాజ్ పర్ ఇన్కమ్ ప్రకారం మెన్షన్ చేయొచ్చు. డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో రిలీజన్ ఆఫ్ మైనారిటీ నేను ఎస్ పెట్టాను కాబట్టి అడుగుతుంది అట్లా అనమాట. సో డిఫెన్స్ పేరెంట్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ అంటే నో పెట్టుకోండి, లేదంటే ఎస్ పెట్టుకోండి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకోండి. ఓకే అయితే క్యాప్షన్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్ మీదకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఏమడుతుంది, చూస్ ఐడెంటిటీ. సో మన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి ఒక ఐడెంటిటీని అయితే చూజ్ చేసుకోవాలి. నేనైతే ఆధార్ ఎంట్రీ చేసాను, ఆధార్ నెంబర్ 2 times మనం అక్కడ ఎంట్రీ చేసేసి, సో ఆల్టర్నేటివ్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ డిఫాల్ట్గా మన అప్లికేషన్ క్యాండిడేట్ నేమ్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, సో ఆధార్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ని 2 times ఎంట్రీ చేయాలి నెంబర్ని, రైట్. సో 2 times ఎంట్రీ చేసి మళ్ళీ కింద ప్రతిదానికి క్యాప్చర్ అండ్ సబ్మిట్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ప్రతిదీ కూడా దీన్ని మనం ఫాలో కావాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పొందాలంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అపార్ అనేది కొత్తగా పెట్టారు, ఉంటే పెట్టుకోండి ఎస్ అని, లేదంటే నో అని పెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను అపార్ మీద చేస్తున్నాను. కీప్ వాచింగ్ ఫర్ అవర్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ కోసం. ఓకే, సో ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అండ్ సబ్జెక్ట్ ఇదే మెయిన్ పాయింట్, రైట్. సో ఇందులో ఇక్కడ చూడండి ఒక లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రైట్. లాంగ్వేజ్లోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కింద కొంచెం కిందికి వస్తే కనుక మీకు సబ్జెక్ట్స్ కనబడతాయి, అడిషనల్ సబ్జెక్ట్స్. ఓకే, అంటే మనం మొత్తం 3 పెట్టుకోవాలి, మినిమం 3, దానికి ఒక అమౌంట్ ఉంటుంది. అడిషనల్ సబ్జెక్ట్స్ మీరు ఎన్నైనా పెట్టుకోండి, 375, 400 అయితే కనబడుతుంది కేటగిరీ వైజ్, ఆ విధంగా అనమాట. సో ఇందులో జస్ట్ టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో దేనిలో మీరు బెటర్, దేనిలో మీరు పర్ఫెక్ట్ సబ్జెక్ట్లో అని మీరు అనుకుంటే దానికి టిక్ మార్క్ చేసేసుకోండి, రైట్. ఈ విధంగా అనమాట. సో నేను మొత్తం ఇక్కడ ఈ అమ్మాయికి మొత్తం 4 సబ్జెక్టులు పర్ఫెక్ట్ అని అంటుంది కాబట్టి నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఒకటి ఇంగ్లీష్ అయితే పెట్టుకున్నాను, మన డొమిసైల్ సబ్జెక్ట్. సో డొమిసైల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయితే ఒకటి పెట్టేసుకున్నాం, ఈ విధంగా అనమాట. సో ఇదొక్క పేజీలో చాలా జాగ్రత్తగా మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అంటే స్కోర్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులు మాత్రమే చూజ్ చేసుకోండి. 3 అయితే 3 పెట్టుకోండి, 4 అయితే 4 పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇది ఆప్షన్ అనమాట. సో దానికి అడిషనల్ సబ్జెక్ట్కి అంటే 3 above ఉంటే అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే చాలా సింపుల్, ఇక్కడ 4 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ఉంటాయి. సో తర్వాత అమ్మ నాన్న ఆక్యుపేషన్ ఏంటిది, ఓకే. సో ఫాదర్ అంటే ఏం చదువుకున్నారు, ఫాదర్ ఏం చదువుకున్నాడు, ఏం చేస్తారు, అమ్మ ఏం చదువుకున్నది, ఏం చేస్తుంది అనే డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్ మీదకి వచ్చేసేయండి. సింపులే, చాలా సింపుల్. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ 10th class డీటెయిల్స్ పాస్ అయ్యాడు కదా, పాస్డ్ అని పెట్టేసుకోండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాస్ రాసుకోండి. ఓకే, సో ఇక్కడ చాలా ఇయర్స్ ఉంటాయి, దాన్ని స్క్రోల్ డౌన్ చేసేసుకోండి కిందికి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ ఎగ్జామ్. ఓకే, సో 10th ఈక్వలెంట్స్ ఉంటుంది. తర్వాత ఈ ప్లేస్ ఆఫ్ స్కూల్ రూరల్లోనా అర్బన్ అర్బన్ అంటే మున్సిపాలిటీ వస్తుంది, రూరల్ అంటే విలేజ్ కిందకి వస్తుంది. ఆ స్కూల్ ఏంటిది, ప్రైవేటా ఏంటిది, గవర్నమెంటా. ఓకే, చూజ్ చేసుకోండి. అన్ఎయిడెడా ఇట్లా ఉంటుంది, కేంద్రీయ విద్యాలయం అట్లా. సో దీనిలో చదివితే అది మీరు దానికి రిలేటెడ్గా చూజ్ చేసుకున్న తర్వాత సో క్వాలిఫికేషన్ ఎగ్జామ్ స్టేట్, ఆ స్టేట్ ఏంది చూజ్ చేసుకోండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిస్టిక్, ఏ డిస్టిక్లో చదివారు, ఆ బోర్డు ఏంటిది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంటర్ చేసేసి అంతా కూడా ఎస్ఎస్సి మెమో ఎస్ఎస్సి మెమో ప్రకారం చదువుకునే డీటెయిల్స్, రైట్. సో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆ విధంగా అనమాట. ఓకే, సో తర్వాత రిజల్ట్ మోడ్ కొందరు పర్సెంటేజ్ ఉంటుంది, సిజిపిఐ ఉంటుంది. సో ఇక్కడ సిజిపిఐ అయితే సిజిపిఐ అవుట్ ఆఫ్ 10కి ఎంత సెక్యూర్ అయింది చూజ్ చేసుకోండి. తర్వాత రూల్ నెంబర్ ఎంటర్ చేయండి.
తర్వాత కాలేజ్ అంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అడ్రస్తో సహా ఎంట్రీ చేసేయాలి, కింద పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి ఆ స్కూల్ది. సో సేమ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. ఓకే, సో అక్కడ పాస్ అయితే పాస్వర్డ్ అని పెట్టండి, లేకపోతే ప్రజెంట్ అవైటింగ్ అని కనబడుతుంది. సేమ్ టు సేమ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. రైట్, సో ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్. సో ట్విన్స్ ఏమైనా మీరు అప్లై చేస్తున్నారా, మీరు ఏమైనా ట్విన్సా అయితే ఇద్దరు అప్లై చేస్తున్నారా, ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ నో పెట్టేసుకొని ఆ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ట్విన్స్ అయితే కొంచెం అమౌంట్ అయితే తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అనాలి. అందుకే నేను స్టార్టింగ్ పేజ్లో రిజిస్ట్రేషన్ అప్పుడు ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబరు నేను మెన్షన్ చేయకన్నది ఇందుకే. ఓకేనా, సో ఇది అప్లై చేయాలంటే ఖచ్చితంగా 2 ఫోన్ నెంబర్లు ఉండాలి, 2 ఈమెయిల్ ఐడీలు ఖచ్చితంగా ఉండాలి. ఆ 2 ఫోన్ నెంబర్లకి 2 ఈమెయిల్ ఐడీలకు ఓటీపీలు వెళ్తాయి. సో ఫస్ట్ అయితే మనకు అయిపోయింది ఈమెయిల్ ఐడి, ఓటీపీలు వచ్చేసి ఇది ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కు ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీలు వచ్చి అక్కడ వెరిఫికేషన్ చేసి ఈ పేజ్కి అయితే వచ్చేసేయాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది చూడండి, అదే ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో అదే సైజులో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. రైట్, సో అప్లోడ్ చేసిన తర్వాత కింద క్యాప్షన్ మళ్ళీ ఉంది, సేమ్ టు సేమ్ క్యాప్షన్ వేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. అంతే, మనకు ఒకసారి ప్రివ్యూ అంతా కూడా కనబడుతుంది. సో ప్రివ్యూ మొత్తం చెక్ చేసుకోండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు పొందాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా చూద్దా డౌట్లో అడగండి. మీకు అసలు వీడియో నచ్చిందా నచ్చలేదా మొత్తానికి అయితే ఖచ్చితంగా కామెంట్లో అడగండి. మీరు ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే నాకు కూడా వీడియోలు చేయబుద్ధి కాదు. ఓకేనండి, సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అది కూడా మీరు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోలు అట్లాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా చూసుకొని ఓకే ఉంటే కనుక వీటన్నిటికీ ఈ విధంగా టిక్ మార్క్ చేసేయండి. పేజ్ లాస్ట్కి వచ్చేసినాక టిక్ మార్క్ చేయాలి. అన్నిటికీ కూడా టిక్ మార్క్ చేసేసి ఇక్కడ అగ్రి మీద కనబడుతుంది కింద. రైట్, సో ఆ అగ్రి మీద క్లిక్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఎడిట్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. నేను 4 సబ్జెక్టులు చూస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1275 కనబడుతుంది. సో మీరు 3 సబ్జెక్ట్సే చూస్ చేసుకుంటే 900 రూపీసే కనబడుతుంది. ఓకే, అర్థమైంది కదండి. సో 4 సబ్జెక్ట్కి 1275 కనబడుతుంది ఓబీసీ క్యాండిడేట్కి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయను. క్లిక్ చేసేస్తే ఏదైనా ఒక పేమెంట్ గేట్వే చూస్ చేసుకోండి, ఏదైనా ఏం కాదు, నో ప్రాబ్లం. ఇక్కడ యూపీఐ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు పే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో పేమెంట్ చేసినాక ఈ విధంగా డౌన్లోడ్ అని కనబడుతుంది, డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా. ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇప్పుడు పొందాలంటే కనుక రెగ్యులర్గా మీరు పొందాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఉంది కదా, అందులో నోటిఫికేషన్లో ఆల్ పెట్టుకోండి. ఆల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు నేను చేసేటువంటి అప్డేట్ ఇప్పుడు వెంటనే అప్లోడ్ చేస్తే మీకు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని షేర్ చేయండి. ఒక్కసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి, నేను ఎలాంటి వీడియోస్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.